వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. మీ హక్కులు తెలుసుకోండి, మీ హక్కుల కోసం పోరాడండి. జాతీయ చైర్మన్ కాసాల కోనయ్య ప్రపంచ దేశాలలో గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ కు ఒక ప్రముఖ స్థానం కల్పించడమే మా లక్ష్యమని అన్నారు. చిన్న మొక్కగా పురుడు పోసుకున్నటువంటి ఈ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ నేడు ప్రపంచ దేశాలలో కూడా మానవుని హక్కుల కోసం పనిచేస్తోందని అన్నారు. ఇండియన్ అంబాసిడర్ ద్వారా భారతీయ రాయబార సంస్థ ద్వారా గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది అని, నీతి ఆయోగ్, ఇండియన్ బార్ కౌన్సిల్ సభ్యత్వంతో ఈ సంస్థ ముందుకు వస్తోందని, అవసరమైతే గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాతనే గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ సంస్థలో చేరండి అని ఆయన అన్నారు. ప్రజల్లోని హ్యూమన్ రైట్స్ యొక్క గుర్తింపు కార్డుకు ప్రముఖ స్థానం ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో హ్యూమన్ రైట్స్ కు గుర్తింపు తెచ్చుకునేలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, రానున్న రోజుల్లో పత్రికను ఛానల్ కూడా ప్రారంభిస్తున్నామని, గ్రామాన మన హ్యూమన్ రైట్స్ యొక్క విధి విధానాలను తెలియజేయడానికే పత్రికను ఛానల్ ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు. మీరు పనిచేసే ప్రాంతంలో అన్యాయానికి గురవుతున్నటువంటి అభాగ్యులు, అన్నార్థులు, చిన్నపిల్లలు, వృద్ధులు వారందరి పక్షాన నిలబడండి అని అన్నారు. న్యాయం కోసం పోరాడండి, మీ వెనుక నేనుంటానని విజయవాడలో జరిగినటువంటి జాతీయ సమావేశంలో జాతీయ చైర్మన్ కాసాల కోనయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రతిపాటి సురేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ భువనగిరి వెంకట గణేష్ తదితర జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మేము వాళ్ళ ఎన్నుంటి వాళ్ళకు కావాల్సిన హక్కులను వాళ్ళకి తెలియజేసి మేము ముందుకు నడపాలనేది ముఖ్య ఉద్దేశం ఈ గ్రా యొక్క. ఓకే అండి. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం. ఈ సంఘానికి మన జాతీయ చైర్మన్గా శ్రీ కాసల కోనయ్య గారు ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పత్తిపాటి సురేష్ కుమార్ గారు ఉన్నారు. నేను స్టేట్ చైర్మన్గా ఉన్నాను. నా పేరు గణేష్ అండి. ఈరోజు విజయవాడ పట్టణంలో గ్రా సంస్థ తరఫున రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంకి వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేసినారు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. మా సంస్థ ప్రతి ఊరిలో కూడా ప్రతి జిల్లాలో కూడా వ్యాపించి ప్రతి సభ్యులు కూడా ఉన్నారండి. జిల్లా మొత్తం మీద కూడా ఊరు కూడా ప్రతి చోట కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మా గ్రా సంస్థ సభ్యులు ఉండి వారికి తగు న్యాయం చేస్తున్నారండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలండి. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం గ్రా అనే సంస్థలో మా యొక్క నేషనల్ చైర్మన్ గారు శ్రీ కాసాల కోనయ్య గారు ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి చైర్మన్లకు వివిధ రకాలుగా పనిచేసేటువంటి జిల్లా స్థాయి సభ్యులందరికీ కూడా అవగాహనతో కూడిన శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి సభ్యునికి కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి హక్కులను గుర్తెరగడంతో పాటు సమాజంలో కావాల్సినటువంటి హక్కులకు, మంచి మానవుడికి కావాల్సినటువంటి హక్కులను తెలియజేయాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వేలాది మంది సభ్యులు గ్రా సంస్థలో పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క వేదికగానే నన్ను ఈరోజు మా జాతీయ చైర్మన్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ చేయడం జరిగింది. ఇకపై భారతీయ దేశంలో దేశవ్యాప్తంగా కూడా గ్రాని ముందుండి నడిపించడంలో గ్రా యొక్క సంస్థ పట్ల అంకిత భావంతో చైర్మన్ గారి ఆశయాన్ని భుజస్కంధాలపై మోయడానికి సంసిద్ధంగా ముందుకెళ్తామని, మా అందరి తరఫున చైర్మన్ గారి ఆశయాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం కాకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా పేరు కాసల కోనయ్య, ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ గ్రా ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం. అందరికీ నమస్కారం. నా పేరు కాసల కోనయ్య, ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ గ్రా ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం. ఈరోజు విజయవాడ పట్టణంలో ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి చైర్మన్లందరికీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గ్రా ఏర్పడి మాకు 5 సంవత్సరాలు కాబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సంఖ్య
మేము మెంబర్షిప్ను బాగా పెంచుకోవడం జరిగింది. మెంబర్షిప్ ఉండటం వల్ల మాకు దేశంలోని వివిధ ప్రాంతాలలో పేద ప్రజలకు, అణగారిన వారికి, మధ్యతరగతి వారికి, నేటికి మానవ హక్కులపైన అవగాహన లేని వారందరికీ అవగాహన కల్పించేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాం మేము. ఆ కార్యక్రమాల ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి మీ హక్కులు మీరు వినియోగించుకోండి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక రకమైనటువంటి పథకాలకు మీరు అర్హులు అన్నటువంటి ధైర్యాన్ని నింపి వారిలో మేము చైతన్యం తీసుకొస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని మారుమూల గ్రామాలలో డోరు తిరిగి మా యొక్క గ్రా సభ్యుడు వారి హక్కులను వారికి తెలియజేసి వారిలో చైతన్యాన్ని నింపి మానవ హక్కులపైన అవగాహన కల్పించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు జిల్లా చైర్మన్లకు, మా జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చైర్మన్లందరికీ ఈరోజు శిక్షణా తరగతులు లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో మా సభ్యులంతా ఇప్పటికే ఉన్నటువంటి వారు చాలా సహకరించి సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఏమంటే, భవిష్యత్తులో గ్రా అన్నటువంటి సంస్థ ద్వారా ఈ పేద మధ్యతరగతి ప్రజలంతా వారి యొక్క సమస్యలను రాబోయే రోజుల్లో మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వానికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా వారి సమస్యను పరిష్కరించే బాధ్యతను గ్రా సభ్యుడు తీసుకుంటాడని తెలియజేస్తున్నాము. అలాగే వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, మతిస్థిమితం లేని వారి పట్ల ఎవరైనా క్రూరంగా, కర్కశంగా ప్రవర్తిస్తే వారి పట్ల ఖచ్చితంగా కన్సల్ట్ డిపార్ట్మెంట్కు తీసుకెళ్లి వారి పట్ల వారికి శిక్షలు వేయించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. అలాగే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పథకాలకు నేటికి దూరంగా ఉన్నటువంటి వారికి మేము చేయూతనివ్వాలని, అండగా నిలవాలని, వారు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక సంక్షేమ పథకాలను వారికి కూడా వర్తింపు చేసే విధంగా అధికారులను కలిసి, కలెక్టర్, జేసీ గారిని కలిసి, అదేవిధంగా పేద ప్రజల పట్ల వివక్షగా చూపి వారి పట్ల కర్కశంగా ఉన్నటువంటి వారిని ఎస్పీ గారిని కలిసి వారిని కూడా పేద ప్రజలకు కూడా న్యాయం జరిగే విధంగా చూస్తామని, భవిష్యత్తులో గ్రా అన్నటువంటి ఈ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ప్రతి మనిషిలో నింపి వారి హక్కులను వారికి తెలియజేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.